ఎస్ 22nd రోజు ఆదివారం నాడు ఉదయం 10:30 ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి ఒక డిస్టర్బింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో దారుణమైన ప్రమాదం అంటే ఎప్పుడు ప్రమాదం ఎక్కడి నుంచి ముంచుకొస్తుంది, ఎలా ముంచుకొస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. సో మనం అంటాం అంటే మనం జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి, అంటే ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా కేర్ఫుల్గా వెళ్ళాలనేది మనం అందరం చెప్తూ ఉంటాం. అందరం కూడా అదే విధంగా ఫాలో అవుతుంటాం. కానీ మనం జాగ్రత్తగా వెళ్ళినా సరే ఎదుటి వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా ఉంటే, అంతే జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగవు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ చాలా దారుణమైనటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్, డిస్టర్బింగ్ విజువల్స్ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఒక ఫెరారీ కారు చాలా వేగంగా దాదాపుగా 120 స్పీడ్తో వచ్చింది అని ఒక అంచనా వేస్తున్నారు. 120 స్పీడ్తో వచ్చినటువంటి ఒక ఫెరారీ కారు ఎదురుగా వెళ్తున్నటువంటి ఆ రోడ్లోకి దూసుకొచ్చింది. మనం చూస్తున్నాం ఒక ఎలక్ట్రికల్ పోల్ మనం చూడొచ్చు. ఆ పోల్ వెనక్కి పడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సండే రోజు ఉదయం 10:32 ప్రాంతంలో ఒక ఫెరారీ కారు, సో అది ఎగ్జాక్ట్గా రోడ్ నెంబర్ 45లో జరిగినటువంటి యాక్సిడెంట్ విజువల్స్ ఇవి. అది ఎట్లా, ఆ ఫెరారీ కార్ రూట్ ఏంటంటే రోడ్ నెంబర్ 45లో కేబీఆర్ పార్క్ ఉంటుంది. కేబీఆర్ పార్క్ ఆపోజిట్లో ఈ రోడ్ నెంబర్ 45 ఇటువైపు ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా అక్కడికి మన కేబుల్ బ్రిడ్జి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు అది. ఫెరారీ వచ్చేటువంటి మార్గం కేబుల్ బ్రిడ్జికి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు. సో ఆ కారు స్ట్రైట్గా వెళ్తే అయితే కేబుల్ బ్రిడ్జ్ అయినా ఎక్కాలి, లేదంటే దాని లెఫ్ట్ సైడ్ ఆ రోడ్ అని తీసుకోవాలి. అయితే ఆ రూట్లో వస్తుంది ఫెరారీ కారు. ఆపోజిట్ రోడ్లో వస్తున్నాయి రెగ్యులర్ ట్రాఫిక్ ఉన్నటువంటి వెహికల్స్, రెగ్యులర్గా ఈ ఆపోజిట్ వస్తున్నాయి. ఆపోజిట్ అంటే జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్ళేటువంటి దారి అది. జూబ్లీ చెక్ పోస్ట్ వైపు కానీ, లేదంటే అక్కడ ఆ టర్న్ దగ్గర అటు ఫిలిం నగర్ వైపు వెళ్ళేటువంటి టర్న్ అని తీసుకోవాలి వెళ్ళేవాళ్ళు. సో అంటే కరెక్ట్గా వాళ్ళు ఇప్పుడు ఈ కారు అటు వెళ్ళడానికి కావచ్చు, ఈ కారు ఇటు వెళ్ళడానికి కావచ్చు, కొద్ది సెకండ్లు మాత్రమే. ఆ కొద్ది సెకండ్లు అయితే అక్కడ అసలు ఆ రోడ్డు నుంచి ఆ రెండు వెహికల్స్ వెళ్ళిపోయే అవకాశం ఉండే. కానీ ఒకే ఒక్క సెకండ్లో దూసుకొచ్చింది, చాలా వేగంగా దూసుకొచ్చింది ఫెరారీ కార్. రెడ్ కలర్ ఫెరారీ కార్ మనం చూస్తున్నాం. అవతల నుంచి వచ్చినటువంటి ఫెరారీ కారు ఒక పోల్ని, ఇక్కడ విద్యుత్ పోల్ని ఢీకొంది. ఆ విద్యుత్ పోల్ ఢీకొని అంతే ఫోర్స్తో, అక్కడ ఆగిపోలే, మామూలుగా అంత ఫోర్స్తో వచ్చినా కూడా అక్కడ ఆ విద్యుత్ పోల్ని మధ్యలో ఢీకొనకపోతే రోడ్లోకి రావడం వేరు. కానీ అంత బలంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న తర్వాత కూడా అది కంట్రోల్ కాలేదు దాని స్పీడ్. సో మనం చూస్తున్నాం. సో ఎగిరిపడింది లోపల నుంచి ఒక వ్యక్తి దిగాడు మనం చూస్తున్నాం. సో లక్కీగా అతనికి ఏమీ కాలేదు. అంత ఫోర్స్గా, అంత బలంగా వచ్చి ఆ ఎలక్ట్రికల్ పోల్ని గుద్దిని మళ్ళీ ఇటువైపు వచ్చి ఆ వెహికల్ను ఢీకొట్టినా కూడా అక్కడ ఫెరారీ కారు లోపల ఉన్నటువంటి వ్యక్తి ఈజీగా బయటకు దిగినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇది 22nd రోజు జరిగినటువంటి యాక్సిడెంట్. ఇది రోడ్ నెంబర్ 45లో జరిగినటువంటి కారు. జూబ్లీ హిల్స్కి చెందినటువంటి వ్యాపారి క్రాంతిరెడ్డి, ఆయన భార్య శిరీషకు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలయ్యాయి. సో మనం చూడొచ్చు ఎంత ఫోర్స్గా వచ్చిందో మనం చూస్తున్నాం. అది మామూలు ఫోర్స్ రావాలంటే 120 స్పీడ్తో ఆ వెహికల్ ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు, ఆ వెహికల్ స్పీడ్. సో ఎదురుగా వచ్చినటువంటి మరో కారులో పీయూష్ వర్మ, ఇంకో ఇద్దరు అమ్మాయిలు తీవ్రంగా గాయపడ్డారు. సో ఆ ఫెరారీ కారు వచ్చి యాక్సిడెంట్ కాగానే వరుసగా ఒక 3 కార్లు, అంటే 2 కార్లు తీవ్రంగా ప్రమాదానికి గురయ్యాయి. ఎందుకంటే అప్పుడు వెళ్తున్నటువంటి ట్రాఫిక్ నార్మల్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా దూసుకురావడంతో ఆ 2 కార్లు ఒకదానికి ఢీకొన్నాయి. ఆ వెనకాలనే 2 వీలర్స్ కూడా వస్తున్నాయి. ఆ 2 వీలర్లో ఉన్నటువంటి 3 వ్యక్తులు ఎగిరిపడ్డారు. మనం చూస్తున్నాం ఆ కారు వెనకాల ఎగిరిపడ్డారు. ఆ 3 వ్యక్తులు కూడా ఎగిరిపడ్డటువంటి విజువల్స్, డిస్టర్బింగ్ విజువల్స్ మనం చూస్తున్నాము. 3 కార్లను ఢీకొట్టింది, కరెంటు పోల్ను ఢీకొట్టింది. రోడ్డు అవతల వైపుకు ఫెరారీ కారు దూసుకొచ్చింది. ఫెరారీ కారు ముందు భాగం మొత్తం మనం చూడొచ్చు, అక్కడ మొత్తం బ్యానర్ మొత్తం తుక్కైంది. ఆ ఫెరారీ కారులో నుంచి ఒక వ్యక్తి దిగుతున్నాడు, అతను ఏమీ కాలేదు. సో అంత ఫోర్స్గా వచ్చినటువంటి ఫెరారీ కారు అంత దారుణంగా మొత్తం అక్కడ కరెంటు పోల్ మొత్తం కూలిపోయిన పరిస్థితి. ముందు భాగం మొత్తం ఆ డాష్ మొత్తం తుక్కు అయినటువంటి పరిస్థితి. ఎదుటి కార్లు తీవ్రంగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఫెరారీ కారులో నుంచి వ్యక్తి చాలా క్యాజువల్గా దిగుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో అంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతోనే ఎటువంటి ప్రమాదం జరగలేదు. 2 కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి
చాలా తీవ్రంగా గాయపడ్డారు, కానీ ఎవరు మృత్యువాత పడలేదు. సో అదొక కొంచెం సేఫ్ అని చెప్పుకోవచ్చు. సో తీవ్రంగా గాయాల పాలయ్యారు ఆ కార్లలో ఉన్నటువంటి వ్యక్తులు. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణం అనేది చెబుతున్నారు. మనకు కూడా క్లియర్గా కనిపిస్తుంది ఓవర్ స్పీడ్ ఎంత ఫాస్ట్గా వచ్చారో మనకు అర్థమవుతుంది. స్వల్ప గాయాలతో ఫెరారీ డ్రైవర్ బయటపడ్డారు. సో రోడ్ నెంబర్ 45లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. డిస్టర్బింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్లో మనకు చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది ఫెరారీ కారు రోడ్ నెంబర్ 45లో చాలా వేగంగా దూసుకొస్తున్నటువంటి ఫెరారీ కారు, రెడ్ కలర్ ఫెరారీ కారు. మనం చాలా యువతల నుంచి వచ్చేటువంటి వాళ్లకు నిజంగా వాళ్ళు నార్మల్ స్పీడ్గానే వెళ్తున్నారు, వాళ్ళు చాలా జాగ్రత్తగానే వెళ్తున్నారు, ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూనే వెళ్తున్నారు, ఎటువంటి వేగం లేదు. నార్మల్గా అక్కడ ఎంత వేగంతో వెళ్ళాలో నార్మల్ ట్రాఫిక్ కండిషన్స్లో వెళ్తున్నటువంటి రూట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ ఒక్కసారిగా ప్రమాదం దూసుకొని వచ్చింది. ఒక్కసారిగా రెప్పపాటు కాలంలో, క్షణకాలంలోనే అవతల నుంచి వెళ్ళాల్సినటువంటి కారు, అవతల నుంచి వెళ్ళి తన గమ్యస్థానానికి వెళ్ళాల్సినటువంటి కారు ఒక్కసారిగా ఓవర్ స్పీడ్ కారణంగా మరి డ్రైవర్కి కంట్రోల్ కాలేదా, మరి అంత ఫాస్ట్ ఎందుకు వస్తున్నాడు అక్కడ? అది కూడా రెగ్యులర్ రూటే, అంటే మామూలు ట్రాఫిక్ ఉండేటువంటి రోడ్డే, కానీ జనరల్గా సరే 40నో 50నో ఉండొచ్చు ఆ రోడ్ల పైన, కానీ దాదాపుగా 120 స్పీడ్తో వచ్చింది అని చెప్తున్నారు. సో మనం చూడొచ్చు అక్కడ ఆ కారు ఎంత స్పీడ్తో వచ్చింది, ఎంత బలంతో అక్కడ ఢీకొంది. ఒక విద్యుత్ స్తంభం, ఆ కారు ఢీకొన్నటువంటి దానికి అక్కడ విద్యుత్ స్తంభం ఒరిగిపోయినటువంటి విజువల్స్, ఒరుగుతున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో అట్లా ఒరిగిపోయినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. ఆ రౌండ్ సర్కిల్లో మనం చూస్తున్నాం. సమయం 10:22:19. ఆ సెకండ్ 19వ సెకండ్లో ఆ ఫెరారీ రోడ్డు దాటుకొని ఫెరారీ కారు ఇటు పడి ఈ కార్లను ఢీకొట్టింది. సో రెండు కార్లు, వెనకాల నుంచి వచ్చేటువంటి రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అక్కడ బైక్లో కూడా వెళ్తున్నారు అందరూ కూడా. ఆ బైక్లో కూడా 3 వ్యక్తులు అక్కడ ఎగిరి పడ్డటువంటి పరిస్థితి. సో ఇవి డిస్టర్బింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. 22వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 10:32 జరిగినటువంటి ఈ డిస్టర్బింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రమాదం ఎట్లా జరిగింది, ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రదేశంలో మా ప్రతినిధి అంజుమా అక్కడ వెళ్ళారు, అక్కడ కవర్ చేశారు. ప్రమాదం ఎట్లా జరిగింది అనే దానిపైన మా ప్రతినిధి అంజుమా మరింత సమాచారం అందిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫెరారీ కార్ తుక్కు అయిపోయింది. రోడ్ నెంబర్ 45లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్ వెళ్తున్నటువంటి ఫెరారీ కార్ అదుపు తప్పి డివైడర్ని ఢీకొని అక్కడే ఉన్నటువంటి కరెంటు పోల్ని ఢీకొని పక్క రోడ్లోకి వచ్చేసింది. దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళేటువంటి రోడ్లోకి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్నటువంటి 3 కార్లను ఢీకొట్టింది. ఒక్కసారి ఆ ఫెరారీ కార్ కండిషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా చూడొచ్చు. మొత్తంగా ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే తెలుపుతున్నారు. ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఎక్కడికక్కడ హెడ్ లైట్స్ అన్నీ కూడా పగిలిపోయాయి. ముందు ఉన్నటువంటి మొత్తంగా అదంతా కూడా మనం చూడొచ్చు. ఒకసారి కార్ నెంబర్ మనం చూసినట్లయితే కూడా TS07HK 8797గా కూడా ఉంది. ఒక్కసారి ఈ కార్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పరిశీలిస్తే గనక ఈ వెంకట రాజారెడ్డి అనేటువంటి అతని పేరు మీద కూడా ఇది రిజిస్టర్ అయి ఉంది. వీళ్ళు రాయదుర్గానికి చెందిన వాళ్ళుగా కూడా మనకైతే ఈ వెహికల్ డీటెయిల్స్ చూస్తే తెలుస్తోంది. సో ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే తెలుపుతున్నారు. అయితే ఇందులో ఒక మహిళతో పాటు, డ్రైవర్తో పాటు ఒక మహిళ కూడా ఉన్నారు. సో ఒకసారి కార్ లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా చూడొచ్చు. మొత్తంగా ఎయిర్ బ్యాగ్స్ అంతా కూడా మనకి ఓపెన్ అయిపోయాయి. ఇక్కడ మనకి ఒక వాటర్ బాటిల్ కూడా ఉంది. సో ఓవర్ స్పీడ్ని అదుపు చేయలేకనే పక్కనే ఉన్నటువంటి ఆ డివైడర్ మీదకి ఆ కార్ దూసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ముందు భాగం అంతా కూడా మొత్తంగా ఇదంతా కూడా మనకి పూర్తిగా ధ్వంసమై ఎక్కడికక్కడ కూడా మొత్తం కార్ అంతా కూడా చెల్లాచెదరైపోయింది. ఒకసారి వెనకాల పరిస్థితి చూడొచ్చు. మొత్తంగా సీట్ ఇదంతా కూడా చూసినట్లయితే కూడా మొత్తం ముందు అద్దం అంతా కూడా పగిలిపోయింది. మొత్తం క్రాక్స్ వచ్చేసాయి. ఇక ముందు భాగం అంతా కూడా పూర్తిగా తుక్కు అయిపోయింది. సైడ్ మిర్రర్ పగిలిపోయింది. సో ఒకసారి అక్కడ కూడా చూడొచ్చు. అదేవిధంగా సైడ్కు ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ కూడా బయటకైతే వచ్చేసాయి. ఒక్కసారి వెనకాల కనుక పరిశీలిస్తే మనము మొత్తంగా వెనకాల అద్దం అంతా కూడా మొత్తం పగిలిపోయింది. సో ఒకసారి
కండిషన్ కూడా చూడొచ్చు. అంటే ఫెరారీ కార్ అనేది అంటే వాళ్ళు ఎంత స్పీడ్గా నడిపారు ఏంటి అనేది కూడా ఒక్కసారి కార్ కండిషన్ చూస్తే మనకు తెలుస్తుంది. సో ఈ కార్ అనేది ఒక్కసారి మీరు ఈ రోడ్డును కూడా చూడొచ్చు. సో రోడ్ నెంబర్ 45 నుంచి, సో ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 45 అంటే మనము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు మాదాపూర్ వెళ్ళేటువంటి రోడ్డు. కొంచెం దూరం వెళ్తే మనకి ఆ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఆ వేలోకి మనం ఎంటర్ అవుతాము. సో వాళ్ళు రోడ్ నెంబర్ 45 అటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు మాదాపూర్ వెళ్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కారుని అదుపు చేయలేకపోయారు. సో ఇక్కడ నుంచి పూర్తిగా ఇక్కడ ఈ ప్లేస్ నుంచి డివైడర్ మీదకి దూసుకొని వెళ్ళి ఇక్కడే ఉన్నటువంటి కరెంట్ పోల్, ఒకసారి ఆ కరెంట్ పోల్ సిచ్యువేషన్ ఎలా ఉందని కూడా చూడొచ్చు. మొత్తంగా పూర్తిగా కరెంట్ పోల్ అంతా కూడా బయటకు వచ్చేసింది, వైర్లు అన్నీ కూడా తెగిపోయాయి, మొత్తంగా ఇక్కడ పూర్తిగా వంగిపోయింది కరెంట్ పోల్ అంతా కూడా. సో ఈ కండిషన్లో మొత్తంగా దూసుకెళ్ళిపోయింది. మనకు ఆ సైడ్ కూడా చూడొచ్చు డోర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేది. సో ఓవరాల్గా కార్ కండిషన్ పూర్తిగా ధ్వంసమైందంటే వాళ్ళు ఎంత స్పీడ్లో ఉండి డ్రైవ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. సో ఇందులో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి తీవ్ర గాయాలు అయినట్లుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. ఇమీడియట్గా అంబులెన్స్కి కాల్ చేయడం, అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిందని చెప్తున్నారు. ఇక కార్ 3 కార్లని గుద్దింది. సో ఆ 3 కార్లలో ముందున్నటువంటి కార్లో 3 ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. వెనకాల ఉన్న కార్లో ఒక కుటుంబం ఉంది, వాళ్ళకు మాత్రం ఏం కాలేదు, స్వల్ప గాయాలతోనే వాళ్ళు బయటపడ్డారని. అయితే ముందున్న కార్లో వాళ్ళు మట్టుకు తీవ్ర గాయాల పాలయ్యారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే తెలపడం జరిగింది. సో ఇమీడియట్గా మనకి ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా వచ్చి మొత్తం ఈ సిచ్యువేషన్ అంతా కూడా హ్యాండిల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్లను అయితే తీసి పంపించేయడం జరిగింది. అదేవిధంగా ఫెరారీ కార్లో ఉన్నటువంటి వాళ్ళను ముందున్నటువంటి వాళ్ళని కూడా హాస్పిటల్కి పంపించినట్లుగా కూడా తెలుపుతున్నారు. సో మొత్తంగా కార్ కండిషన్ మాత్రం ఎంత దారుణంగా డ్యామేజ్ అయిందని చూడొచ్చు. అంటే ఇంత వేగంతో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళ వల్ల వేరే వాళ్ళు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు, వారి ప్రాణాలు మీకు కూడా వచ్చింది. సో ఓవర్ స్పీడ్ అనేది మనుషులని ఏ విధంగా చేస్తుంది ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఆ కార్ కండిషన్ కూడా మనం చూసినట్లయితే కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయింది. సో వాళ్ళు తాగి డ్రైవ్ చేస్తున్నారా లేదంటే ఓవర్ స్పీడ్లో అంటే వెహికల్స్ ఏవీ లేవు, ఆదివారం కావడంతో ఈ రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంది, సో అందుకని స్పీడ్గా వచ్చారా, స్పీడ్ని కంట్రోల్ చేయకపోయారా, ఇదంతా కూడా తెలియాల్సి ఉంది. సో పోలీసులు అయితే ప్రజెంట్ సంఘటన స్థలానికి వచ్చి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే కూడా కార్ కండిషన్ అయితే చాలా అధ్వాన్నంగా ఉంది. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలు పోలేదు, ఎవరికి ఏం కాలేదు. కానీ ఓవర్ స్పీడ్ అనేది మనుషుల ప్రాణాలను తీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ప్రజెంట్ అయితే కార్ కండిషన్ ఇలా ఉంది. సో ఈ కార్కి సంబంధించిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ మీద కంప్లైంట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే పోలీసు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అదంతా కూడా క్లియర్ చేస్తున్నారు. మొత్తంగా ఈ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడే మనకి వెహికల్స్ అన్నింటినీ కూడా ఆపేసి సైడ్ డైవర్షన్ ఇచ్చేసి అక్కడ నుంచి వెహికల్స్ అన్నింటినీ కూడా పంపించేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 3 కార్లని కూడా క్రేన్ల సహాయంతో తీయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫెరారీ కార్ని కూడా ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా పోల్కి సంబంధించి కూడా మొత్తంగా వీటన్నింటిని కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ప్రజెంట్ అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, యాక్సిడెంట్ బారిన పడినటువంటి బాధితులు వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారి కండిషన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఫర్దర్గా ఫాలో అప్ అదంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంశమ బిగ్ టీవీ, హైదరాబాద్.